ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నేడు నెరవేర్చనుంది. సముద్ర వేట విరామ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. దీని ద్వారా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు 258 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. చేపల వేట నిషేధ సమయంలో అందించే మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభిస్తారు. గతంలో 10,000 రూపాయలు అందించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే 20,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇటీవలే మంత్రివర్గంలో ఆమోదించింది. బుడగట్లపాలెం మత్స్యకారులకు 20,000 చొప్పున భృతిని అందజేయనున్న సీఎం వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలినప్పుడు వచ్చింది వేరే ఉంటుంది, గెలిచిన తర్వాత రావడం చాలా ఆనందం. తంబలేసినప్పుడు కొందరికి వచ్చేవి, కొందరు రావలేదు. చాలామంది ఫెయిల్డ్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ పనిపోట్లలో ఉన్నా ఎక్కడున్నా ఆల్రెడీ ఓటీపీ చెప్పేస్తే ఆల్రెడీ పడిపోతాయని చెప్పడం చాలా సంతోషకరం. 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 20,000 అంటే దానికి మించిన ఆనందం పట్టాలంది. తెప్పలకి డబ్బులు ఇవ్వడం 20,000 ఇవ్వడం మాకు ఇంకా సంతోషం. మత్స్యకారులు చాలా అందరం కూడా మా పెసన్న తాలూకు అందరూ కూడా మేము చాలా సంతోషపడ్డాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధించారు. ఆ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున పంపిణీ చేయనుంది. 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్ర వేటే జీవనాధారంగా బతుకుతున్న 129,178 కుటుంబాలకు దీని ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. దానికోసం 258 కోట్లు విడుదల చేసింది. ఇవాళ ఆ సొమ్మును సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుండడంపై మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో అనుకున్నట్లుగా అయితే ఆ వ్యాట్ నిషేధం పూర్తయినప్పుడు కూడా వచ్చేవి కాదు, అనేక నిబంధనలతోటి ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే వ్యాట్ నిషేధం బ్యాన్ స్టార్ట్ అయిన టైంకే ఇవ్వడము, మాకు ఖర్చులకి అన్నిటికి కూడా సరిపోయేటట్లుగా 20,000 ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. 20,000 ఇస్తే మాకు ఈ 2 మాసాల కొద్దిగా మాకు సంతోషకరము. తెడ్ల పైన బోట్లు మనం వెళ్ళిపోతున్నాము, ఫిషింగ్ హార్బర్ అయితే మిశ్రమ పైన వెళ్తాము. అదంతా మాకు చాలా సంతోషకరము. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నాటి టీడీపీ ప్రభుత్వమే మత్స్యకార భృతిని తొలిసారిగా ప్రవేశపెట్టింది. 2014 నుంచి 2019 మధ్య మత్స్యకారుల సంక్షేమానికి 788 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు కూడా గత 10 నెలల్లో చేపల వేటపై ఆధారపడిన వారికి ఇతోధికంగా సాయం చేసింది. వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్పై సబ్సిడీ అందిస్తోంది. ఈ ఏడాది అర్హతున్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం 50 కోట్లు కేటాయించింది.